Modernization of Indian tradition. So, meaning of modernization. Modernization means adapting new ideas, technology, institutions, and way of life. Example: railways, telephones, internet, scientific thinking, democracy, education, urbanization and industrialization, traditional views versus modern view. See, before going to traditional view versus modern view, modernization simply in Telugu. మోడర్నైజేషన్ అంటే ఏంటి? న్యూ ఐడియాస్ కానీ, టెక్నాలజీ కానీ, ఇన్స్టిట్యూషన్స్కి కానీ, లేదంటే మనం కొత్తగా అడాప్ట్ అవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ఉన్నాయి. రైల్వేస్ ఇంట్రడ్యూస్ కాకముందు అసలు మనకి రైల్వే సిస్టమ్ అనేది పూర్తిగా అందరికీ తెలియదు అనమాట. ఇంట్రడ్యూస్ అయినాక ఏంటి, చాలా మంది రైల్వేస్ని చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే టెలిగ్రాఫ్, ఇవన్నీ ఏంటి, ఎక్కువ కమ్యూనికేషన్ జరగడానికి ఎక్కువ హెల్ప్ అయింది. సో మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. సో దాన్నే మనం మోడర్నైజేషన్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ ట్రెడిషనల్ వ్యూ వర్సెస్ మోడర్న్ వ్యూ. మ్యాక్స్ వెబర్స్ వ్యూ చూద్దాం ఫస్ట్. అయితే ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ అనేవి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఆపోజిట్ అనే చెప్పేవారు అనమాట ఆయన. అయితే ట్రెడిషనల్ వాల్యూస్ కెన్ బికమ్ అబ్స్టాకిల్స్ టు మోడర్నైజేషన్. ఈ ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అబ్స్టాకిల్స్ అనమాట మోడర్నైజేషన్కి, అంటే అడ్డంకులు అని చెప్పేసి ఆయన చెప్పేవారు అనమాట. సో క్రిటిసిజం చూద్దాం ఇప్పుడు. ఇండియన్ హిస్టరీ షోస్ దట్ ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ కెన్ ఎగ్జిస్ట్ టుగెదర్. నిజంగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శారీ కడుతున్నారు, కానీ ఏంటి, స్లీవ్లెస్ బ్లౌజ్ వేస్తున్నారు. స్లీవ్లెస్ అంటే ఏంటి, మోడర్నిటీ. శారీ అంటే ఏంటి, ట్రెడిషనల్. ఇప్పుడు శారీ మోడర్నిటీ ప్లస్ ట్రెడిషనల్ కలిసి శారీ అనేది కట్టడం జరుగుతుంది చాలా షోస్లో కానీ, చాలా మూవీస్లో కానీ, చాలా ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా మనం చూస్తున్నాం అనమాట. టెక్స్ట్ లైక్ అర్థశాస్త్ర అండ్ పంచతంత్ర షోస్ ప్రాక్టికల్ అండ్ రేషనల్ థింకింగ్ ఈవెన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. నౌ we are going to see Yogendra Singh's view. So main idea, modernization is not simply copying the West. According to him, it is not simply copying the West. In India, tradition and modernity interact with each other. Tradition, modernity, both will interact with each other. Tradition changes and becomes modern. Saree example చెప్పాను నేను. అంతకుముందు ఏంటి, శారీ బ్లౌజ్ చక్కగా వేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చక్కగా వేసుకోవడం లేదనే కాదు, ఇప్పుడు కూడా చక్కగానే వేసుకుంటున్నారు. అది ఉమెన్స్ థింకింగ్ పర్స్పెక్టివ్. అట్లా వేసుకోకూడదు, ఇట్లా వేసుకోకూడదు అని చెప్పకూడదు. ఉమెన్ అనే వాళ్ళకి తెలుసు ఎలా వేసుకోవాలో, వేరే వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఇన్ మై పర్స్పెక్టివ్. సో ట్రెడిషన్, మోడర్నిటీ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ట్రెడిషన్ చేంజెస్ అండ్ బికమ్స్ మోడర్న్. ఇప్పుడు ఏంటి, మోడర్న్గా శారీనే మోడర్న్గా వేసుకుంటారు, డ్రెస్సెస్ని మోడర్న్గా వేసుకుంటారు అంటే అక్కడ ఏంటి, మనం ట్రెడిషన్ కనిపిస్తుంది అండ్ ఆల్సో ద మోడర్నిటీ కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలానే కాదు, డ్రెస్లోనే కాదు, డిఫరెంట్ వాటిలో మోడర్నిటీ అనేది ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ చూసుకున్నాం అనుకోండి, తినేది బర్గరే, కానీ బర్గర్లో ఏం కాంపోనెంట్స్ యూజ్ చేస్తారు, వెజ్జే యూజ్ చేస్తారు. కానీ ఏంటి, బర్గర్ వచ్చినాక అదొక వ్యర్థమైన ప్రోడక్ట్, మనం యూజ్ చేసుకోకూడదు అది, ఎందుకంటే అది మోడర్న్ లైఫ్ స్టైల్, దాన్ని తినటం వల్ల ఇది. కానీ దాంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి, సంథింగ్ క్రీమ్స్ తప్ప మిగతావి వెజ్జే యూజ్ చేస్తారు. వెజ్ బర్గర్కి వచ్చేసరికి వెజ్జే యూజ్ చేస్తారు. అదేంటి, ట్రెడిషనలే బట్ మోడర్న్. బట్ మనకి ఎలా కనిపిస్తుంది, ఓన్లీ మోడర్న్ లా కనిపిస్తుంది అనమాట. సో మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో అడాప్ట్ టు ద ఇండియన్ ట్రెడిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఏం చెప్పచ్చు, కేఎఫ్సి ఉంది. అంతకుముందు ఏంటి, ఎవరింట్లో వాళ్ళు వండుకొని తినే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏంటి, చికెన్ అనేది ట్రెడిషన్ కాదు నాకు తెలియదు, బట్ పాస్ట్లో కూడా చికెన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్ నుంచే కదా వచ్చింది. చికెన్ అనేది చికెనే కాదు, అప్పుడు ఇంకా మాంసం అనేది తినడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటి, మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్, సపరేట్గా రెస్టారెంట్స్ ఓపెన్ చేయడం కానీ, ఇవంతా మోడర్నైజేషనే. అంతకుముందు రెస్టారెంట్స్ కానీ ఇవంతా ఏం లేదు. స్పెషల్లీ చికెన్లో టైప్స్, చిల్లీ చికెన్ అని ఇవంతా ఏం లేదు. జస్ట్ చికెన్ అంటే ఏదో జస్ట్ కాల్చుకుని తినేవాళ్ళు, లేదంటే కూర చేసుకుని తినేవాళ్ళు అప్పట్లో. బట్ నౌ ఇప్పుడు ఏంటి, డిఫరెంట్గా వెరైటీస్ అనేవి చేయడం జరుగుతుంది. అవంతా ఏంటి, ట్రెడిషనల్లే, కాకపోతే మోడర్నైజేషన్. సో క్యాస్ట్, ఇప్పుడు ఇవంతా రాయకండి, యాక్చువల్లీ మీకు అర్థం కావడానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రాయాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏం రాస్తారంటే, క్యాస్ట్ స్టిల్ ఎగ్జిస్ట్. క్యాస్ట్ అనేది ఇప్పుడు కూడా ఉంది, బట్ నౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్షన్స్ అండ్ పాలిటిక్స్. ఒకప్పుడు క్యాస్ట్ ఎందుకు యూజ్ అయ్యేది, మ్యారేజ్ ఎండోగమీ,
స్టేటస్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్, అంతవరకు మాత్రమే క్యాస్ట్ ఉండేది ఓల్డ్ టైమ్స్లో. పెళ్లి చేయాలి క్యాస్ట్ బట్టే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, మనకి మోడర్నైజేషన్, డెమోక్రసీ ఇదంతా వచ్చినాక ఎలక్షన్స్లో, పాలిటిక్స్లో క్యాస్ట్ యూజ్ చేస్తున్నారు. సో ఇతను మన ఓసీ, ఇతనికే ఓట్ చేయాలి, ఇతను మన ఎస్టీ, ఇతన్నే గెలిపించాలి, ఇతను బీసీ, ఇతన్ని మాత్రమే మనం ముందుండేలా చేయాలి, ఇలా. నెక్స్ట్, ఫ్యామిలీస్ రిమైన్ ఇంపార్టెంట్ బట్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ హ్యావ్ చేంజ్డ్ ఫ్యామిలీ రోల్స్. ఫ్యామిలీ సిస్టమ్ ఇప్పటికీ ఉంది, కాకపోతే ఏంటి, అప్పట్లో ఏంటి, ఉమెన్ వర్క్ ఏంటి, ఇంట్లో ఉండి వంట చేయటం. కానీ ఇప్పుడు ఏంటి, ఉమెన్ ఎడ్యుకేట్ అవుతున్నారు, ఉమెన్ బయటికి వెళ్ళి పని చేస్తున్నారు, వాళ్ళు కూడా మెన్కి ఈక్వల్గా ఉంటున్నారు అనమాట. సో వర్క్ రోల్లోనే మారుతుంది. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి వంట చేయటం జరుగుతుంది, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సపరేట్గా, అంటే లైక్ ఇద్దరు జాబ్స్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకి ఒక సుప్రీం కోర్ట్ ఆర్డర్ కూడా వచ్చింది అనమాట. ఏంటి, ఒక వాళ్ళ వైఫ్ అనే వాళ్ళు వంట చేయడం లేదనమాట. హస్బెండ్ అనే వాళ్ళు ఏం చేశారు, వైఫ్ అనే వాళ్ళు వర్కింగ్ ఇక్కడ, హస్బెండ్ ఏం చేశారు, వైఫ్ మీద వెళ్ళి కేసేసారు, నాకు డివోర్స్ కావాలి, తన ఇంట్లో పనులు చేయడం లేదు, మా అమ్మ నాన్న ఎక్కువగా చేస్తున్నారని. కానీ సుప్రీంకోర్టు ఏమిచ్చింది, షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ లైక్ యూ. సో ఈక్వాలిటీ. తను పని చేయకుండా, ఏం చేయకుండా, ఇంట్లో పని చేయకపోతే అది అక్కడ ప్రాబ్లం అయ్యేది. బట్ ఏంటి, తను కూడా నీలాగా వర్క్ చేస్తుంది, సో యూ షుడ్ కన్సిడర్. సో డివోర్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి రిజల్ట్ అయితే వచ్చేసింది మనకి. సో డిఫరెంట్ వ్యూస్ ఆన్ మోడర్నైజేషన్ ఇప్పుడు చూసేద్దాం. డుమాంట్ ఇతను కూడా ఒక సోషాలజిస్ట్. క్యాస్ట్ అండ్ మోడల్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సపరేట్. క్యాస్ట్ సపరేట్, మోడర్న్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ సపరేట్ అని ఇతను చెప్పేవాళ్ళు అంట. నిజంగానే క్యాస్ట్ అంటే ఏంటి, అప్పట్లో మనం వేరే దానికి యూజ్ చేసాం. క్యాస్ట్ దేనివల్ల వచ్చేది, బై బర్త్ వచ్చేసేది క్యాస్ట్ అనేది. కానీ ఇప్పుడు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అవేంటి, క్యాస్ట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటున్నాయి. అసలు అవి వేరు, ఇది వేరు. క్యాస్ట్ అనేది వేరు అప్పటి కాలంలో, ఇప్పుడు క్యాస్ట్ అనేది ఎగ్జిస్ట్, ఇప్పుడే కాదు, ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా క్యాస్ట్ అనేది ఉంటుంది. కానీ దాని పర్పస్ అనేది కొంచెంగా చేంజ్ అవుతుంది అనమాట. పొలిటికల్ మోడర్నైజేషన్ మే నాట్ ఆటోమేటికల్లీ చేంజ్ క్యాస్ట్. సరే, పొలిటికల్ మోడర్నైజేషన్ ఇప్పుడు ఏంటి, మీరు మాకు ఓట్లు వేసారనుకోండి, రిజర్వేషన్ అంతా తీసేద్దాం, జాబ్స్ ఎవరైతే వాళ్ళకి మాత్రమే ఇద్దాం, నో రిజర్వేషన్ అని పెట్టారనుకోండి, చేంజ్ అవుతుందా? అసలు ఎందుకు ఓట్లే వేయరు అనమాట. అట్లా చెప్తే మనకి ఓట్లు అనేవి పడవు. రిజర్వేషన్స్ ఉండాల్సిందే ఇటువైపు, మళ్ళీ అటు సైడ్ నుంచి ఏమో క్యాస్ట్ అనే ఫీలింగ్ తగ్గాలి. రెండు కొంచెం ఆపోజిట్గా ఉంటాయి కదా. క్యాస్ట్ అనే ఫీలింగ్ తగ్గాలి, ఓకే, రిజర్వేషన్స్ ఉండాలి. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయనుకో, ఏంటి, వీళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి జాబ్లు వచ్చినాయి, లేకపోతే రావు, గొడవలు. సో పొలిటికల్ మోడర్నైజేషన్ అనేది తొందరగా క్యాస్ట్ని చేంజ్ చేయలేదు. క్యాస్ట్ ఫీలింగ్ అనేది అసలు మాన్పించడం అనేది అసాధ్యం, అసలు సాధ్యం కానిది. అంటే క్యాస్ట్ అనేది ఉండిపోతుంది, అదొక ఫీలింగ్ లా ఉండిపోతుంది. బట్ ఏంటంటే మోడర్నిటీ ఎంతో కొంత చేంజ్ చేస్తుంది, క్యాస్ట్ ఇన్స్టిట్యూషన్ చేంజ్ అవుతుంది, క్యాస్ట్ని చేంజ్ చేయట్లేదు. సో యాంటోనీ గిడెన్స్, దేర్ ఈస్ నో సింగిల్ మోడర్నిటీ. నిజంగానే ఇండియా ఒకలా మోడర్నిటీ ఫీల్ అవుతుంది, చైనా ఒకలా మోడర్నిటీ ఫీల్ అవుతుంది, జపాన్ ఇంకొకలాగా మోడర్నిటీ ఫీల్ అవుతుంది. దేర్ ఆర్ మల్టిపుల్ మోడర్నిటీస్. మనకి మోడర్న్ అయింది, వాళ్ళకి మోడర్న్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి మోడర్న్ అయింది, మనకి మోడర్న్ అవ్వకపోవచ్చు. So every society follow its own path. Next, Deepankar Gupta. Indian modernity must be understood according to India's social and cultural conditions. That is what about scholars and also the sociologists. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ దట్ బాట్ మోడర్నైజేషన్ ఇన్ ఇండియా. ఇది ఏంటంటే, ఓకే, లైట్గా చెప్పేసుకుందాం ఫాస్ట్గా. ఫస్ట్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇంక్రీజ్డ్ మొబిలైజేషన్ అండ్ ఇంటరాక్షన్. నెక్స్ట్, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, మోడర్న్ లా, బ్యూరోక్రసీ, జుడిషియల్ సిస్టమ్, ఇవన్నీ మోడర్నైజేషన్. ఎడ్యుకేషన్ వల్ల ఏంటి, సైంటిఫిక్ అండ్ రేషనల్ థింకింగ్ పెరగడం జరిగింది, అవేర్నెస్ క్రియేట్ అయింది, అండ్ ఆల్సో ద సోషల్ రిఫార్మ్స్. Industrialization and urbanization, growth of cities and urbanization, growth of innovations, new occupations emerging. Next, efforts of modernization, universalism increase అయింది, individualism increase అయింది, secularization increase అయింది, rise of capitalism, growth of money economy, decline of judge money system also, emergence of working and professional classes.
ఇవంతా ఇవంతా వేటి కిందకి వస్తాయంటే ఫ్యాక్టర్స్ దట్ బాట్ మోడర్నైజేషన్ ఇన్ ఇండియా. కల్చరల్ ఎఫెక్ట్స్ ఆల్సో, అంటే చేంజ్ ఇన్ ద డ్రెస్ కానీ, డ్రెస్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, లాంగ్వేజ్, ఇవంతా. ఇంగ్లీష్ బికేమ్ వైడన్లీ యూజ్డ్. ఇప్పుడు మనకి ఏదైనా ఎగ్జామ్ పేపర్ అయినా కానీ కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఎవరు తెచ్చారు? వాళ్ళు తెచ్చారు. మోడర్నిటీ. వెస్టర్న్ లైఫ్ స్టైల్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ సొసైటీ. వెస్టర్నైజేషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్లాతింగ్, ఫుడ్ హ్యాబిట్స్, ఎడ్యుకేషన్, లాంగ్వేజ్. ఇప్పుడేంటి, జీన్స్ వేస్తున్నాము, ఫాస్ట్ ఫుడ్ తింటున్నాము, ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాము. ఇదంతా ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ మోడర్నైజేషన్. అండ్ నెక్స్ట్, లాస్ట్ వన్, K.L. Sharma's criticism on modernization. He said that modernization in India is selective. It often benefits upper and privileged groups, weakens marginalized groups, does not spread equally everywhere. అయితే ఇతను ఏంటంటే మోడర్నైజేషన్ అనేది ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది. అప్పర్ క్లాసెస్ వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ అని, మార్జినైజ్డ్ గ్రూప్స్ ఉంటాయి కదా, అంటే ట్రైబల్స్, లోవర్ క్యాస్ట్ పీపుల్, ఇలా అని చెప్పాను కదా, వీళ్ళందరికీ పెద్ద అంత బెనిఫిట్ ఏం లేదు దీనివల్ల. అండ్ మోడర్నైజేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే చూద్దాం. ఇండియాలో ముంబైలో మోడర్నైజేషన్ ఒకలా ఉంటుంది, ఢిల్లీకి వెళ్ళేసరికి ఇంకోలా ఉంటుంది, తమిళనాడులో ఇంకొకలా ఉంటుంది. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, కల్చర్ కానీ, ఏదైనా డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్లా ఉంటుంది అనమాట. అది ఈక్వల్గా ప్రతి చోట స్ప్రెడ్ అవ్వడం కుదరదు. Therefore, modernization has increased some inequalities also. Negative effects of modernization. Urban and rural gap increased. అర్బనైజేషన్ అంటే అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళు వచ్చేసి విలేజెస్లో ఉండడానికి చాలా కష్టం అసలు. ఆ లైఫ్ స్టైల్ వేరు, ఈ లైఫ్ స్టైల్ వేరు. సో దానివల్ల ఏంటంటే గ్యాప్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే జాబ్స్ కానీ, లేదంటే పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ మోస్ట్లీ అర్బన్ ఏరియాస్కి ఫేవర్గా ఉంటాయి. అంటే రూరల్ ఏరియాస్కి ఫేవర్గా ఉంటాయి, బట్ మోస్ట్లీ రూరల్ ఏరియాస్ కన్నా కూడా అర్బన్ ఏరియాస్కి ఫేవర్గా ఉంటాయి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ వర్ అన్ఈవెన్. రూరల్ ఏరియాలో ఎడ్యుకేషన్ ఓకే డెవలప్ అవుతూనే ఉంది, బట్ అర్బన్ ఏరియాస్లో సమ్ డెవలప్డ్. Traditional institutions weakened without proper alternatives. Some cultural values declined. This is all about K.L. Sharma's criticism on modernization. The next topic is Yogendra Singh's view on modernization of Indian tradition.